పిల్లల్ని కిడ్నాప్ చేయడం, వారిని విక్రయించడం ఇప్పుడు రోజువారీగా జరుగుతోంది. ఏ రాష్ట్రంలో పిల్లలు మాయమైనా వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో తేలుతున్నారు. పిల్లల్ని తీసుకొచ్చే మాఫియా గ్యాంగులకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. జరుగుతున్న అరెస్టులు కూడా ఈ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి. ఇంతకీ తప్పెవరిది? మధ్యవర్తులదా? ముందు వెనక చూడకుండా పిల్లల్ని కొనుక్కుంటున్న వాళ్ళదా? పసిపిల్లల విక్రయాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఎక్కడి నుంచైనా తెలంగాణ రాజధానికి పిల్లల్ని తీసుకొచ్చి విక్రయించడం సులభమైంది. రకరకాలుగా చిన్నారులను విక్రయించే భారీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల గుజరాత్ ముఠాను అరెస్ట్ చేయడంతో అసలు మోడస్ ఆపరెండి బయటపడింది. పోలీసులే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అసలు ఈ వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఏబిఎన్ స్పాట్లైట్ చూడాల్సిందే. పిల్లలు అంగట్లో సరుకులయ్యారు. పప్పు బెల్లాలు కొనుక్కున్నట్లుగా, అమ్ముకున్నట్లుగా వాళ్ల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్న తేడా లేకుండా ఎక్కడి నుంచైనా పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాయి. పక్కా ప్లాన్ తో పగడబందీగా వాళ్లు పిల్లల్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పిల్లలు పుట్టని వాళ్లకు అవసరాన్ని బట్టి రేటు చెప్పి అమ్మేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి అరెస్టులు చేస్తున్నప్పటికీ పిల్లల్ని ఎత్తుకొచ్చే దొంగలు మాత్రం భయపడడం లేదు, వెనుకంజ వేయడం లేదు. హైదరాబాద్ నగరంలో చిన్న పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రం నుంచి చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి అక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 4 చిన్నారులను రెస్క్యూ చేసి 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఇటీవల రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. నిజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లల కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న కొన్ని ముఠాలు వేరే రాష్ట్రాల్లో పిల్లలు లేని దంపతులకు వారిని విక్రయిస్తున్నారు. ఇక వేరే రాష్ట్రాల్లోనూ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో చిన్న పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు గుజరాత్ నుంచి చిన్నారులను హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఇక్కడకు తీసుకొచ్చి నగరంలో పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్నారు. ఈ కిడ్నాప్ గ్యాంగ్ లో ప్రధాన నిందితులుగా శ్రవణ్ కుమార్, ఆమ్ కోహత్ శారద, కోలాక కృష్ణవేణి, దీప్తి, గౌతమ్ సావిత్రిదేవి, సంపత్ కుమార్లను గుర్తించారు. వారి వద్ద నుంచి పిల్లల్ని కొనుగోలు చేసిన నాగ వెంకట పవన్ భగవాన్, రామశ్రావణి, రమేష్, వినయ్ కుమార్, స్వాతిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను విక్రయించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలియజేశారు. అయితే వారందరి వెనుక ఉన్న వందన, బెన్ అనే మహిళలను హైదరాబాద్ పోలీసులు గుజరాత్ వెళ్లి పట్టుకొచ్చారు. బేబీ బాయ్స్ అండ్ 2 బేబీ గర్ల్స్, టోటల్ 4 ఈ బేబీస్ ని గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అమ్మారు. ఇంకొక పిల్లవాడిని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్లో ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో టోటల్గా 11 అక్యూజ్ను అరెస్ట్ చేశాం. జేమ్స్ బాండ్ బేబీస్, మీరు చాలా ఆశ్చర్యపోతారు. జస్ట్ 3-4 రోజుల్లో పుట్టిన పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. పుట్టిన 1-2 రోజుల్లోనే వేల కిలోమీటర్ల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్రమ విక్రయాలు చేపడుతున్న ముఠాలో కీలక నిందితురాలు వందనను ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేయడం ఈ కేసుల్లో కీలక పరిణామం. పీరియడ్స్ అయిన తరువాత మహిళల వద్ద నుంచి అండాలు డొనేషన్ చేయిస్తూ వారికి కొన్ని డబ్బులు ఇచ్చి తాను ఈజీగా సంపాదించే మార్గాన్ని ఎంచుకున్న వందన ఆ తరువాత పిల్లలను అక్రమంగా విక్రయించే దందాలోకి అడుగుపెట్టింది. ఈ పసిపిల్లలను గుజరాత్ నుంచి హైదరాబాద్ కు తెచ్చి విక్రయిస్తున్న ముఠాలు పిల్లలను కొట్టేస్తున్నారా, కొంటున్నారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో కీలక నిందితురాలు మాత్రం పోలీసులకు తాము పిల్లలను వారి తల్లిదండ్రుల వద్ద నుంచి కొంటున్నామని, కిడ్నాప్ చేయడం లేదు అంటూ బుకాయిస్తున్నారు. ఈ మాటలను పోలీసులు పూర్తి స్థాయిలో నమ్మడం లేదు. దీంతో గత నెల 25న అరెస్టైన 11 మందిలో 3 కీలక ఏజెంట్లను
తాజాగా అరెస్ట్ అయిన వందనను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ అక్రమ పిల్లల విక్రయం ముఠాలకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని రాచకొండ పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క నెల 2 నెలల నుంచి పిల్లల్ని పెంచుకుంటున్న వారంతా ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. సార్ మాకు ఇచ్చారు పిల్లలు లేనందుకు ఇచ్చారు వాళ్ళు ఎవరు లేరు పేరెంట్స్ అని చెప్పారు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది సార్. ఆ పాప లేకుంటే మా అమ్మాయి బతకదు సార్. మీరు మంచిగా పెంచుకోవాలని మీరు భావించారు? తీసుకున్నాం సార్. ఆ పాపకు ఇప్పుడు జ్వరం వచ్చి నిన్న మొన్న కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఎంత ఇచ్చారమ్మా మీరు డబ్బులు వాళ్ళకు? ఇచ్చినాం సార్. తక్కువ తీసుకోనని తీసుకురాళ్ళు ఏం ప్రాబ్లం రాదన్నారు. ఇప్పుడు ఈ రోజు మమ్మల్ని ఇక్కడ తీసుకున్నారు సార్. రోజులైందమ్మా మీరు తీసుకొని పాపని? 6 నెలలు అవుతుంది సార్. అమ్మ మీరు ఒక తల్లిగా చెప్పండి, అంటే మీరు ఆల్రెడీ పాపని తీసుకున్నారు, ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మా పాప మాకు కావాలని మేము ఎక్కడి వరకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పాపను ఆల్రెడీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? చేసుకున్నారు. మేమేం లేదు, ఓన్లీ ఫోటో తీసుకోసం లోపల తీసుకెళ్ళారు, మళ్ళీ తీసుకెళ్ళారు. మా పాప మాకు కావాలి సార్. మేము మాకు ఎవరైనా పేరెంట్స్ చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ మేము బలవంతంగా గుంజుకొచ్చుకునే వాళ్ళం కాదు మేము. కాబట్టి మా పాప కావాలి, మేము లీగల్గా పోతాం. పేరెంట్స్ చెప్పండి ఎవరు లేరు అని ఇచ్చారు సార్ మాకు. అంత పాప సార్ చాలా వీక్ గా ఉండే. వాళ్ళు ఎట్లా తీసుకొచ్చినారో, వాళ్ళు ఎప్పుడు ఆమెకి ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చినారో తెలియదు, ఎన్ని డేస్ ఉన్నప్పుడు తీసుకొచ్చినారో. మాకు ఇచ్చినప్పుడు మాత్రం 45 డేస్ అట్లా అయింది. అప్పుడు చాలా వీక్ గా అట్లా ఉండేనా అంటే వాళ్ళ పేరెంట్స్ని అడిగే మేము తీసుకుంటామని అంటే వాళ్ళ పేరెంట్స్తో మీకేం ఇట్లా కాంటాక్ట్ ఏమి ఉండదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఒకవేళ లీగల్ ప్రాసెస్కి అయినా వెళ్తాము, అట్లయినా సరే తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళ పేరెంట్స్తో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఎక్కడి నుంచి వచ్చారు ఏం కథ అనే సమాచారం ఏం చెప్పలేదు మీకు? ఏం చెప్పలేదు సార్ అవన్నీ. ఇప్పుడు పోలీసులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపని మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి మాకు అని మీకు చెప్పినప్పుడు మీరు వ్యతిరేకించారా? ఎందుకు ఇస్తామని? ఓన్లీ ఫోటో ఒకటి తీసుకొని వచ్చి మళ్ళీ మీ పాప మీకు ఇచ్చేస్తామని చెప్పినారు సార్. ఓన్లీ ఫోటో కోసం అని చెప్పినారు. మేము మా పాప వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు పిల్లల్ని విక్రయించే ముఠాలు ముఖ్యంగా వందన తీరు పక్కా ప్రణాళికతో ఉంటుంది. పేదరికంతో ఉండే మహిళలను గుర్తించి డబ్బు ఆశ చూపించి దవాఖానాలకు తీసుకువెళ్తుంది. అక్కడ వైద్యులతో మాట్లాడి డోనర్స్ నుంచి ఎగ్స్ ను ఇప్పిస్తోంది. ఇందుకు 5,000 నుంచి 10,000 వరకు వందన తీసుకుంటూ అందులో సగం ఎగ్ డోనర్లకు ఇస్తూ ఉంటుంది. అలాగే పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత పెంచి పోషించే శక్తి లేని వారిని గుర్తించి వారి పిల్లలను తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని వందన ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ కు చెందిన పాత నేరస్తురాలు కృష్ణవేణిని పరిచయం చేసుకుంది. తాను పిల్లలను హైదరాబాద్ కు పంపిస్తానని, ఆడబిడ్డకు 1.5 లక్ష, మగబిడ్డకు 2.5 లక్షలు ఇవ్వాలని ఇద్దరి మధ్య బేరం కుదిరింది. అహ్మదాబాద్ కు చెందిన సునీత, సుమన్, సావిత్రిదేవిలు పిల్లలను హైదరాబాద్ కు తెచ్చి కృష్ణవేణి గ్యాంగుకు అప్పగిస్తుంది. అయితే ఇందులో వందన అసలైన తల్లిదండ్రులకు 50,000 నుంచి 60,000 మాత్రమే ఇస్తుంది. మిగతాదంతా ఆమె తీసుకుంటుంది. ఇదిలా ఉంటే కృష్ణవేణి గ్యాంగ్ ఆడబిడ్డను 4 లక్షలు, మగబిడ్డను 5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వందన, కృష్ణవేణిలు నలుగురి పిల్లలను హైదరాబాద్ కు తరలించడంతో పోలీసులు పట్టుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చారు అని విచారించడంతో తాము పిల్లల్ని పెంచే స్తోమత లేని తల్లిదండ్రుల నుంచి కొని అవసరమైన వారికి విక్రయించామంటూ ప్రాథమికంగా వెల్లడించింది. అయితే గతంలోనూ మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దానికి మహారాష్ట్ర, ఢిల్లీతో సంబంధాలు ఉన్నాయి. గుజరాత్ కు చెందిన వందనకు ఇతర ముఠాలతో సంబంధాలు ఉన్నాయా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అలాగే పిల్లల అసలైన తల్లిదండ్రులు వద్దనుకుంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలోని నిబంధనల మేరకు దత్తత ఇచ్చే అవకాశాలున్నాయి.